నమస్కారం అండి అందరికీ. ఈరోజు నేను పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లోని ఆదివరాహ స్వామి వారి దేవాలయంకు వచ్చాము. ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆదివరాహ స్వామి తిరుపతిలో ఉండగా మరి ఒకటి ఇక్కడ ఉండడం చాలా విశేషము. ఈ విగ్రహము ప్రతి సంవత్సరము పెరుగుతూనే ఉంటుంది. 30 సంవత్సరాల క్రితం ఒక బండరాయిపై చిన్న ఎలుక ఆకారంలో స్వామి వెలిశాడు. అప్పటి నుండి పెరుగుతూనే ఉంది. ఈ విగ్రహంపై వెంట్రుకలు కనబడడం మరొక విశేషం. స్వామివారి వద్ద నిత్యం అభిషేకాలు, అర్చనలు మరియు ప్రత్యక్ష పూజలు చేస్తుంటారు. స్థల పురాణం గురించి తెలుసుకుంటే 6000 సంవత్సరాల క్రితం ఒక మహర్షి ఇదే స్థానంలో తపస్సు చేశాడు. ఆయన కలలో ఆదివరాహస్వామి ప్రత్యక్షమై కోరికను చెప్పు అన్నాడు. అత్యంత ప్రేమతో, భక్తి శ్రద్ధలతో మునిగి ఉన్న ఆ మహర్షి ఇక్కడే వెలిసి ప్రజలకు ఎలాంటి ఆపద రాకుండా నిత్యం మీ కరుణ కటాక్షాలు కురిపించాలని కోరుకున్నాడు. ఆ స్వామివారు ఒక బండరాయిలో వెలిసినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ మొదట మనం స్వామివారిని దర్శించుకొని 11 ప్రదక్షిణలు చేసుకోవాలి. కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయాలి. చాలామంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. చాలామంది కోరికలు కూడా తీరినట్టు ఇక్కడి భక్తులు చెప్తుంటారు. స్వామివారు ఆ బండరాయిపై ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటారని ఇక్కడి వారు చెప్తున్నారు. ఆ స్వామివారిని దర్శించుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలమని నాకు అనిపించింది. కలియుగ ప్రారంభంలో శ్రీవారు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి భూమికి దిగివచ్చినప్పుడు వరాహస్వామి ఆయనకు ఆశ్రయం ఇచ్చారని పురాణ కథనం. అందుకు ప్రతిగా తిరుమలకు సందర్శించే భక్తులు తొలుగా వరాహస్వామిని దర్శించాకే తనను దర్శిస్తారని వరమిచ్చారంట. తిరుమలలో వరాహస్వామి ఆలయం తర్వాత మళ్ళీ మన పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో ఒక బండరాయిపై ఆదివరాహ విగ్రహం వెలిసింది. చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందిన దైవత్వానికి ప్రత్యక్ష రూపంగా వెలిసిన ఈ స్వామివారి దర్శనార్థం తెలుగు రాష్ట్రాలు మరియు ఇతర రాష్ట్రాల నుండి కూడా అశేష సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దీని గురించి ఈ దేవాలయంలో ఒక ఫ్లెక్సీ కూడా పెట్టడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు చూసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని సంవత్సరాల క్రితం ఒక భక్తుడు తన కోరికలు నెరవేరడంతో స్వామివారికి దేవాలయం నిర్మిస్తానని అనుకున్నాడంట. ఆ విధంగా స్వామివారు తనకి కలలో కనిపించి తనకు ఎటువంటి దేవాలయం నిర్మించవద్దని, తాను బయటనే ఉంటానని చెప్పాడంట. ఈ క్షేత్రంలో కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తులకు ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రంపై ఉన్న విశ్వాసం తెలుగు రాష్ట్రాల నలుమూలలు వ్యాపించడంతో మన తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆదివరాహ స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈ దేవాలయం ఎంతో విశాలంగా ఉంది. ఈ దేవాలయంలో ఫంక్షన్ హాల్ కూడా ఉంది. భక్తులు కోరికలు కోరుకొని తమ పిల్లల నామకరణ ఉత్సవాలు, తమ పిల్లల వివాహాలు కూడా ఇక్కడ జరుపుకుంటున్నారు. ఆదివరాహస్వామి మహిమలు ఎంత చెప్పుకున్నా మనకు తక్కువనే. ఈ ఆదివరాహస్వామి దేవాలయంలో నాగదేవత కూడా ఉంది. అదేవిధంగా ఎంతో విశాలమైన ఈ ఆదివరాహస్వామి దేవాలయం చాలా సుందరంగా ఉంది. ఇక్కడ మనకు మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు. భక్తులు తమ కోరికలు నెరవేరడానికి ఇక్కడ ముడుపులు కూడా కడుతున్నారు. గతంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సమీపంలో ఉన్న సింగరేణి వారు బుల్డోజర్తో రాయిని తవ్వుతుండగా అక్కడ ఏదో తగిలింది. ఆ సమయంలో అక్కడి వారు ఎందుకిలా జరిగిందంటూ పరిశీలిస్తే ఆ బండిరాయిపై స్వామివారి పాదాలు ప్రత్యక్షమై ఉన్నాయి. ఆ నడిచి వచ్చిన పాదాల ఆనవాళ్ళు మనకి ఈ క్షేత్రంలో కనిపిస్తాయి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, మనకి ఆ స్వామివారు నడిచి వచ్చినటువంటి పాదాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ దేవాలయం ఎంతో సుందరంగా ఉంది. ఈ దేవాలయ ప్రాంగణంలో మనం అడుగు పెట్టడం మన ఎన్నో జన్మల పుణ్యఫలం కాబట్టి మీరు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించండి. ఆదివరాహ స్వామి కృపా కటాక్షాలు మీకు కూడా కలగాలని కోరుకుంటున్నాను.